శ్రీ గురుబ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. జూన్ నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం. సింహరాశి వారిని మనం గమనించినట్లయితే ధనస్థానాల్లో ఉన్నటువంటి కేతు వచ్చేటప్పటికి ఇక రాశి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కుటుంబంలో ఐక్యతను ఎక్కువగా పెంపొందించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. సప్తమంలో ఉన్నటువంటి శని గమనించినట్లయితే వైవాహిక జీవితంలో, ఫ్యామిలీ రిలేషన్షిప్స్లో, దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కొంచెం ప్రభావం ఎక్కువగా చూపించే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ ముఖ్యంగా ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యం. అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి రాహు అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. ధనస్థానాల్లో కేతువు, అష్టమంలో రాహు. అష్టమంలో ఉన్నటువంటి రాహు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాలని ఎక్కువగా ప్రభావితం చేయడానికి, ఎక్కువగా ప్రభావితం చేయించడానికి కారకంగా ఉంటాడనమాట. కానీ ఈ రాశి వారికి ఈ నెలలో అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. గత నెలతో పోల్చుకుంటే ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మొదటి 15 రోజులు ఈ రాశి వారికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. రాజ్యస్థానాల్లో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రవిగ్రహ సంచారం జరుగుతున్నది. రవి రాజ్యస్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు ఇది వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ అనేది కూడా ఉంటుంది అన్నమాట. గురువు రాజ్యస్థానంలోకి మే 1వ తారీఖున మారినప్పటి నుంచి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి గురువు రాజ్యస్థానంలో అంత యోగ్యాన్ని ఇవ్వడు. కాకపోతే రవిగ్రహ సంచారం ఎప్పుడైతే రాజ్యస్థానంలో జరుగుతుంటుందో అది వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క నెలలోనే అంటే జూన్ 14వ తారీఖున వచ్చేటప్పటికి బుధుడు ఎప్పుడైతే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి లాభస్థానాల్లోకి సంచారం చేయబోతున్నాడు. లాభస్థానంలోకి రాబోతున్నటువంటి బుధుడు 12వ తారీఖు వచ్చినటువంటి శుక్రుడితో కాంబినేషన్ వచ్చేటప్పటికి లాభస్థానంలో జరుగుతున్నప్పుడు 12, 13, 14వ తారీఖున అధికమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. ముఖ్యంగా స్నేహితులు, బంధువులతో గడపటం, స్నేహితుల తోడ్పాటు అనేది వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది. 15వ తారీఖున రవి లాభస్థానంలోకి సంచారం చేస్తున్నప్పుడు నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీలు, పురుషులతో ఎక్కువగా సత్సంబంధాలు అనేది ఎక్కువగా ఏర్పడగలుగుతాయి. సంఘంలో గౌరవము, గుర్తింపు పొందగలుగుతారు. 10 మందిలో ఉన్నప్పుడు ఈ రాశి వారికి ఎక్కువగా వచ్చినప్పటికీ రికగ్నేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే 10 మందిలో వీరు ఉన్నప్పుడు వీరిని ఈజీగా గుర్తుపట్టగలుగుతారు. అటువంటి పరిస్థితిలోకి వీరికి ఈ యొక్క రాబోతున్నటువంటి నెల అనేది శుభదాయకంగా ఉండబోతుంది. మొదటి 15 రోజుల్లో రాజ్యస్థానంలో నుంచి లాభస్థానంలోకి మారినప్పుడు కూడా ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడనమాట. ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం, మీడియాలో ఉన్నటువంటి వారికి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఎవరైతే మీడియా రంగ సంస్థల్లో కానీ లేకుండా ఉంటే ఈ సోషల్ మీడియా రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు, సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అంటే ఎవరైతే కోర్సెస్ కంప్లీట్ చేసినటువంటి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత అనేది ఎక్కువగా పొందగలుగుతారు. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయాల్లో అనుకూలమైనటువంటి నిర్ణయాలు పొందడం అనేది వీరికి ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ప్రమోషన్స్ విషయంలో వీరి పేరు ముందుండటం అనేది జరుగుతుంది. ఇది వీరికి మానసికంగా కూడా ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటి ఒక విషయంగా ఉంటుంది. మరియు అదేవిధంగా భాగ్యస్థానాల్లోకి రాబోతున్నటువంటి కుజుడు తద్వారా వచ్చేటప్పటికి కొన్ని చికాకులను కూడా కలిగిస్తూ ఉంటాడు. ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో, మరియు అదేవిధంగా తండ్రి గారి తరపు బంధువుల నుంచి స్థిరచరాస్తులు, తండ్రి తరపు నుంచి రావాల్సినటువంటి స్థిరచరాస్తులలో కూడా కొన్ని ఇష్యూస్ కలిగించగలుగుతాడు. ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్లో తగు జాగ్రత్తలు అనేది ముఖ్యం. కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో కూడా అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలిగినటువంటి స్థితిలో కుజుడు లేడన్నమాట. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రాజ్యస్థానంలో నుంచి లాభస్థానంలోకి రాబోతున్నటువంటి రవి యొక్క అనుకూలత అనేది బాగా లాభించే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఇక రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో ఎక్కువగా ఉంటుంది. రాజకీయ అనుకూలత అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. ఎన్నో రోజుల నుంచి మీరు ఎంతో కళ్ళగన్నటువంటి వారు ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలకు రాగలుగుతారు. అంటే రాజకీయంగా కూడా మీకు ఎంతో సపోర్ట్ చేసినటువంటి వారు, మీరు ఎంతో సపోర్ట్ చేసినటువంటి వారు గెలవటం అనేది మీ మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుందన్నమాట. అది మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది, రాబోతున్న రోజుల్లో మీకు ఉపయోగపడుతుందని మీరు తలస్తారు. ఆ తలిసినటువంటి ఆనందంతో ఉండగలుగుతారు అన్నమాట. మరి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ప్రయాణ సంబంధితమైన విషయాలు,
విదేశీయాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలంగా ఉంది ఈ యొక్క నెల. దూర ప్రాంత ప్రయాణం చేయాలి, విద్యలో కూడా అనుకూలత కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కొంచెం సానుకూలమైనటువంటి నిర్ణయాలు ఈ యొక్క నెలలో రావడం అనేది జరుగుతుంది అన్నమాట. విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. రాశి వారికి ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పొచ్చు. గురుగ్రహ అనుకూలత కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కూడా రవి యొక్క అనుకూలత రాజ్యస్థానాల్లో 15 రోజులు, లాభస్థానాల్లో మిగతా 15 రోజులు జూన్ నెలలో ఉండబోతున్నాడు. ఎందుకంటే జూలై 15 తర్వాతే మిథునంలోంచి మారతాడనమాట. అప్పటి వరకు వచ్చేటప్పటికి వీరికి బాగానే ఉంటుంది. ఉద్యోగపరంగా ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. సత్సంబంధాలు ఏర్పడతాయి. వీరు పనిచేసేటువంటి కార్యాలయాల్లో కూడా సత్సంబంధాలు అంటే వేరే వారితో సానుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడగలుగుతాయి. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి విద్యార్థులు పోటీ పరీక్షల కోసం గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్, యూపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ, ఎంసెట్ కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి ఈ నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. నూతన కోర్సు చేరాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక మంచి ర్యాంక్ రావటం, అది ఒక మంచి కోర్సు తీసుకోవాలని చెప్పి మీరు చేసేటువంటి ఒక ప్రయత్నం కూడా సానుకూలంగా ఉంటుంది అన్నమాట. మీ మానసికమైనటువంటి బాధ అనేది ఒక దూరంగా జరిగి ఎంతో యాక్టివ్గా ఉండగలుగుతారు, ఎంతో ఉత్తేజంతో పనిచేయగలుగుతారు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటి పరిహారం, కుజుడు భాగ్యస్థానంలోకి జూన్ 1వ తారీఖు రాబోతున్నాడు. అంత సానుకూలమైనటువంటి స్థానం కాదన్నమాట అది. తద్వారా వచ్చేటప్పటికి రాశి వారు చేసుకోవాల్సినటువంటి కుజాష్టకాన్ని పఠించడం, కుజగ్రహ కవచాన్ని పఠించాలి. మరియు మంగళవారం పూట ఎవరికి డబ్బులు ఇవ్వకుండా ఉండటం అనేది కూడా ముఖ్యం. వాటితో పాటు మంగళవారం పూట ఈ రాశివారు ముఖ్యంగా పూజించాల్సినది హనుమంతుడిని ఎక్కువగా పూజించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది కూడా చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కుటుంబంలో అన్యోన్యత పెంపొందించుకోవటం కోసం వినాయకుడిని ఎక్కువగా పూజించండి. బుధవారం పూట వినాయక స్తుతి ఇంట్లో వినాయకుడిని ఎక్కువగా పూజించినట్లయితే కొద్దిగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది. స్వస్తి.